వైఫై న్యూస్కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల పట్టణంలో కుటుంబం పక్షులపై చూపిన మమకారం అందరినీ ఆకట్టుకుంటోంది. చిన్నారి పుట్టినరోజు కానుకగా వచ్చిన 2 పక్షులు ఇప్పుడు పిల్లలతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. వాటి బారసారలు ఘనంగా జరిపి సమాజంలో అరుదైన సందేశాన్నిచ్చారు. కాసారపు స్వాతి హోమ్ ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని నడుపుతున్నారు. ఆమె కొడుకు మణికి చిన్నప్పటి నుంచే పక్షులంటే అమితమైన ఇష్టం. ఆ విషయం గమనించిన గైనకాలజిస్టు డాక్టర్ విజయలక్ష్మి మణి పుట్టినరోజు సందర్భంగా 2 పక్షులను గిఫ్ట్గా ఇచ్చారు. వాటికి రాధాకృష్ణ అని పేర్లు పెట్టిన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. రాధాకృష్ణలు తాజాగా 3 పిల్లలకు జన్మనిచ్చాయి. శుక్రవారం పుట్టిన ఆ పక్షి పిల్లలకు బారసాలలు ఘనంగా జరిపారు. ముత్తైదులను పిలిచి పూట గడిపారు. పక్షుల బారసాలలు జరిపిన ఈ కుటుంబం ఇప్పుడు పక్షి ప్రేమికులకు ఆదర్శంగా మారింది. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. వేరే మూడు చిన్న చిన్న అదే మీకు ఫోన్ చెప్తే కలుపుతలేదు మాట్లాడుతున్నాయి. అందుకే మామయ్య గారికి వెళ్ళేసి అదే మామయ్య మాట్లాడుతున్నాయి. మామయ్య గారికి వెళ్ళి నార్మల్గా వీడియో కాల్ నడుస్తుంది. అక్కడ చేసి మళ్ళీ అక్కడ నిన్నట్టు వాళ్ళ వాయిస్ మంచి ఉంటుంది. అవి వాయిస్ మంచి సౌండ్ మంచి చిన్నది. అవి మనం మాట్లాడుకోవాలి. దానికి పెట్టిపోతుంది కొంచెం ఊపినట్టు చేయండి. అమ్మవారి పాట వాడు ఇప్పుడు వాడిన పాట వాడు సోఫల కూర్చున్నది వాడు సోఫల వాడిన పాట ఇది అమ్మవారిది వాడుతున్నారు. తల్లిదండ్రుల పేర్లు ఇది చారు. ఏ చారు ఇది ఫస్ట్ పక్షి, ఇది సెకండ్, ఇది థర్డ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు స్వాతి, మాది జగిత్యాలు. నేను సరస్వతి శిశు మందిర్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను హోమ్ ట్యూషన్కి డాక్టర్ విజయలక్ష్మి గారి వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ పాపకు హోమ్ ట్యూషన్కి. మా బాబుకు బర్డ్స్ అంటే చాలా ఇష్టము. అందుకోసమని మా బాబు బర్త్డే కోసమని మేడం గారు బర్డ్స్ని గిఫ్ట్గా ఇచ్చారు. అవి 1 ఇయర్ అవుతుంది ఇంట్లోకి వచ్చి. 1 ఇయర్ లోపలనే మా బాబు బర్త్డే లోపలనే ఎగ్స్ పెట్టి వరలక్ష్మి శుక్రవారం రోజు నైట్ 7 వరకు అలా
ఫస్ట్ బర్త్డే వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి చెప్తే బారసాల చేయాలి, ఇంట్లో పండగ రోజు వచ్చింది, మనకు మంచి అనిపిస్తుంది అన్నారు. ఇక నాకు కూడా సంతోషం అనిపించి మా బాబు సంతోషం కోసమని నేను 21st డేని చేసుకున్నాను, నా సంతోషంగా జరుపుకున్నాను. థ్యాంక్ యూ.